చైనా నేను మొన్ననే చెప్పా ఇస్లామిక్ దేశంగా మారిపోయేటట్టుంది. ఇప్పటికే పాకిస్తాన్‌లోని అమ్మాయిల్ని వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చైనాలో ఉన్నటువంటి అమ్మాయిలు వచ్చేటప్పటికి విపరీతమైనటువంటి కోరికలు. ఎందుకంటే ఆడవాళ్ళతో పోల్చుకుంటే మగవాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. దాంతో ఈ అమ్మాయిలు అబ్బాయిల్ని అమ్మానాన్నలను వదిలేసి రమ్మంటున్నారు. అబ్బాయి ఒక్కడే, అమ్మాయి ఒక్కడే అయినప్పుడు ఇరు కుటుంబాలు కలిసేటటువంటి కోణంలో కాకుండా ఇరు కుటుంబాలు కూడా విడిపోవాలి. నా తల్లిదండ్రులతో నువ్వు ఉండాల్సిందే తప్పించి నీ తల్లిదండ్రులకి నేను సేవ చేయనని చెప్పే అమ్మాయిల సంఖ్య పెరిగిపోయేటప్పటికి వీళ్ళు చైనా వాళ్ళు టూర్ కోసం అని చెప్పేసి పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఒక్కొక్కళ్ళకి 10 మంది 12 మంది పిల్లలు ఉంటే అందులో ఉన్న ఆడపిల్లలు ఈ పేదరికంలో ఉన్న ఆడపిల్లల్ని వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. బ్రోకర్కి ₹1,00,000 ఇస్తే చాలు ఆ అమ్మాయిని అరేంజ్ చేస్తున్నాడు. వాళ్ళని పెళ్లి చేసుకుని చైనాకి తీసుకుపోతున్నారు. వీళ్ళిద్దరికీ నిదానంగా ఈ అమ్మాయిలు అక్కడికి వెళ్ళి అక్కడ ఒక గజ్వేయి హిందూ మోడల్ ఫాలో అవుతున్నారు. చైనా అబ్బాయిల్ని మతం మారుస్తా వాళ్ళ మత కార్యకలాపాల వైపుకి తిప్పుతున్నారు. ఇట్లా జరిగితే కొన్నేళ్లు పోయేటప్పటికి చైనా ఇస్లామిక్ రాజ్యంగా మారడం ఖాయమని చెప్పుకున్నాం. ఇప్పుడు తాజాగా వీళ్ళు ఇక్కడ పాకిస్తాన్ అమ్మాయిలు దొరక్కపోతే బంగ్లాదేశ్ అమ్మాయిలు అంటే ఇప్పుడు కొంతమంది బ్రోకర్లు పుట్టుకొచ్చేశారు. పాకిస్తాను బంగ్లాదేశులు వీళ్ళు ఆ అమ్మాయిల్ని అరేంజ్ చేస్తున్నారు. వీళ్ళు ఒక 5 లక్షల్లో పెళ్ళి అయిపోతుంది చక్కగా అనేటటువంటి రూట్లో ఉన్నారనమాట. అదే చైనా అమ్మాయిని చేసుకోవాలంటే 25-30 లక్షల రూపాయలు పెళ్లి ఖర్చులు, పైగా ఆస్తులు ఇవన్నీ. వీళ్ళతో అయితే ఇవన్నీ అక్కర్లేదు. ₹1,00,000 వాళ్ళకి ఇచ్చేస్తే ₹1,00,000తో పెళ్లి చేసుకుంటే మిగతా డబ్బుల్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నటువంటి రూట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. దాంతో చేసుకున్నారు. వాళ్ళని చేసుకోవద్దు అంటూ చైనా ఒక గైడెన్స్ ఇస్తోంది వాళ్ళ యువతరానికి. 1కి 2 సార్లు ఆలోచించుకోండి బంగ్లాదేశ్ అమ్మాయిల్ని పాకిస్తాన్ అమ్మాయిల్ని చేసుకోవడానికి. మీరు చేసుకుంటోంది పెళ్ళి కాదు, విదేశీ అమ్మాయిని కొనుక్కుంటున్నారు, విదేశీ పెళ్ళాన్ని కొనుక్కుంటున్నారు. కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించుకోండి అన్నటువంటి విషయాన్ని సూచిస్తోంది చైనా.